నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒకవేళ మీరు అజ్మీరా ఫ్యాషన్ నుంచి ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చారని అనుకోండి, మీరు ఎటువంటి కలెక్షన్ ఆర్డర్ ఇస్తారో మీ సిటీ దగ్గర అది పంపడానికి కంప్లీట్గా హోల్ రెస్పాన్సిబిలిటీ మన అజ్మీరా ఫ్యాషన్ తీసుకుంటుంది. ఎందుకంటే ప్రతి పార్సల్లో మన ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి మా పార్సెల్ మీ సిటీ దగ్గర రావడానికి ఖచ్చితంగా బాధ్యత మన అజ్మీరా ఫ్యాషన్ తీసుకుంటుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే, బిజినెస్ స్టార్టప్ చేయడానికి కలెక్షన్ ఎక్కడ తీసుకోవాలి, ఎవరి దగ్గర తీసుకోవాలి అని మీకు డౌట్ ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు అందరికీ తెలుసు అనుకుంటా, మన ఇండియాలోనూ అతి పెద్ద టెక్స్టైల్ మార్కెట్ ఎక్కడ అని అడిగితే సూరతే అంటారు. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే మన సూరతే వచ్చేస్తుంది. కొన్ని పాయింట్స్ ఉంటాయండి. ఇప్పుడు జనరల్గానే కొన్ని పాయింట్స్ నేను షేర్ చేశాను. ఇంకా పాయింట్స్ వినాలి అని ఉంటే నాకు కామెంట్ సెక్షన్ చెప్పేసండి. నెక్స్ట్ వీడియో నేను ఖచ్చితంగా తీసుకొని వస్తాను. హలో అండి, హాయ్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియోలో స్పెసిఫిక్గా ఏ వీడియో చేస్తున్నాము అని ఆలోచిస్తున్నారు కదా. అండ్ జనరల్గా చెప్పాలంటే ఇలాంటి వీడియోస్ అయితే మీకు అందరికీ తెలుసు నేను ఏం వీడియో చేస్తున్నాను. అండ్ థంబ్నెయిల్లో లేకుండా టైటిల్ అయితే మీరు చదివారు కదా, సో ఏ వీడియో ఉన్నదని. అఫ్కోర్స్ అండి, బిజినెస్ టిప్స్ గురించి నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ప్రతిసారి అయితే మనం మోటివేషనల్ వీడియో, నాలెడ్జ్ వీడియోస్ అనేది షేర్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు కూడా మనం బిజినెస్ టిప్స్ గురించి వీడియో షేర్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని, మన ఈ వీడియోని విజిట్ అయ్యారంటే హార్ట్ఫుల్గా వెల్కమ్ అండి మన అజ్మీరా ఫ్యాషన్లోకి. ఏమండి, అయితే మీకు అందరికీ తెలుసు కదా, మన అజ్మీరా ఫ్యాషన్ సూరత్లో అతిపెద్ద ఒక రియల్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి ఇక్కడ ఆల్ ఓవర్ కలెక్షన్ దొరుకుతాయి. అంటే ఒక బిజినెస్ స్టార్టప్ చేయడానికి ఎటువంటి కలెక్షన్ అవసరమో అవన్నీ కలెక్షన్ వన్ ప్లేస్లోనే దొరుకుతుంది. విజిట్ చేయాలని అనుకుంటున్నారా? ఖచ్చితంగా రండి. టోటల్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ ఉంటుంది. నాలెడ్జ్ కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. సూరత్ స్టేషన్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్లో లోపలనే మన రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ ఉంటుంది. దాంట్లో 3rd ఫ్లోర్లో మన అజ్మీరా ఫ్యాషన్. సో వీడియో స్టార్ట్ చేద్దామా అండి? సో పదండి, లెట్స్ స్టార్ట్. యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్స్, బిజినెస్ స్టార్టప్ గురించి చాలా క్వశ్చన్లు వస్తున్నాయి నా కామెంట్ సెక్షన్లో. అండ్ పోయిన వీడియోకే నేను ఒక బిజినెస్ టిప్స్ గురించి వీడియో చేశాను. అండ్ ఈ వీడియో కూడా జనరల్గా కొత్తగా బిజినెస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బిజినెస్ పెట్టాలి అని అనుకుంటే ఎటువంటి బిజినెస్ పెట్టాలి ఫస్ట్ అది డిసిజన్ తీసుకోండి. మీరు ఇంట్లో కూర్చొని బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా, బుటిక్ పెట్టాలని అనుకుంటున్నారా, లేకుంటే షాప్ పెట్టాలని అనుకుంటున్నారా, లేకుంటే షోరూంలో పెట్టాలని అనుకుంటున్నారా, లేకుంటే ఓన్లీ ఆన్లైన్ పెట్టాలని అనుకుంటున్నారా? యాక్చువల్లీ మీకు బిజినెస్ ఎలా స్టార్టప్ చేయాలని ఉంటుంది. ఒక్కటైనా ఆలోచించారనుకుంటా. అంటే లేదు మాకు షాప్ పెట్టాలని అంత ఏం లేదు, స్టార్టింగ్ అయితే మేము ఇంట్లో నుంచే చేస్తామని మీకు ఉంటుంది. లేకున్నా ఇప్పుడే జస్ట్ కాలేజ్ పాస్ అయ్యారు కుర్రాళ్ళు, బాయ్స్ అంటారు కి మాకు ఎవరి కింద పని చేయడానికి ఇష్టం లేదు, మాకు షాప్ పెట్టాలని ఉంటుంది. అండ్ కొన్ని డిజైనర్స్ ఉంటారు కి మాకు బుటిక్ పెట్టాలని ఉంటుంది, దాంతోపాటు బుటిక్ కలెక్షన్ పెట్టాలని వాళ్ళకి ఆశ ఉంటుంది. సో స్టార్ట్ చేద్దాం ఇక్కడి నుంచే. సో ఫ్రెండ్స్, మీరు హౌస్ వైఫ్ ఉన్నారు, ఒక బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నారు, లేకుండా మీ గర్ల్స్ ఉన్నారు, బయట జాబ్ చేయాలంటే పర్మిషన్ లేదు ఇంట్లో నుంచి, సో ఏదైనా చేయాలి అని ఉంటుంది కదా. బట్టలు దాంట్లో బిజినెస్ మీరు మంచిగా చేసుకోవచ్చు. బిజినెస్ చేయడానికి చాలా బిజినెస్ ఉన్నాయి కదండి. ఫ్రూట్స్ బిజినెస్ ఉన్నాయి, జ్యువెలరీ బిజినెస్ ఉన్నాయి, క్లాత్ బిజినెస్ ఉన్నాయి. క్లాత్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి. దెన్ ఫుడ్ బిజినెస్ ఉన్నది. ఎన్ని బిజినెస్ ఉన్నాయో అవన్నీ బిజినెస్లో ఏ బిజినెస్ బెస్ట్ అని మీకు డౌట్ కదా. వన్ బిజినెస్ ఏంటంటే అన్ని బిజినెస్లోనే మంచిగానే ప్రాఫిట్ ఉంటుంది, కానీ బట్టలు దాంట్లో ఏంటంటే దీంట్లో ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఆల్ ఓవర్ బిజినెస్లో ఏంటంటే ప్రాఫిట్ కూడా ఉంటుంది అండ్ నుక్సానం కూడా ఉంటుంది కదా, లాస్ కూడా ఉంటుంది. కానీ బట్టలు దాంట్లో అయితే ఉండదండి. ఎందుకంటే ఇది మన రెగ్యులర్ కాస్ట్యూమ్, మన లైఫ్లో మన రెగ్యులర్ కాస్ట్యూమ్ అనమాట. సో ఇదైతే జనరల్గా ఎక్కువ నడుస్తూనే ఉంటాయి. ఫ్రూట్స్ అనుకోండి, వంటది అనుకోండి, ఫుడ్ అనుకోండి, ఇదైతే ఎప్పుడైనా ఖరాబ్ కావాల్సింది ఒకవేళ సేల్ కాలేకుంటే. కానీ బట్టలు దాంట్లో అలా కావు కదా, అది ఎన్ని ఇయర్ అయినా ఎన్ని మంత్ అయినా మనం అట్లానే పెట్టవచ్చు, అది ఏం ఖరాబ్ కావు. సో మెయిన్ థింగ్ ఏంటంటే బట్టల్ బిజినెస్ ఈజ్ బెస్ట్ ఆప్షన్ బిజినెస్. అండ్ సెకండ్ ఏంటంటే మీరు ఇంట్లో కూర్చొని చేస్తున్నారంటే మీకు కొన్ని టిప్స్ అనేది ఉంటాయి, కొన్ని పాయింట్స్ అనేది ఉంటాయి, మీకు గుర్తుపెట్టుకోవాలి. ఆ పాయింట్స్ పెట్టుకొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు, ఈజీగా స్టార్ట్అప్ అయిపోతుంది. ఫస్ట్ ఏంటంటే మనం బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి ఎటువంటి కలెక్షన్ పెట్టుకోవాలనేది ఒక మెయిన్ థింగ్. మన స్టార్ట్అప్ది మెయిన్ రూల్కి కలెక్షన్ ఎలా పెట్టుకోవాలంటే అది మీ మీద డిపెండ్ ఉంటుంది. షోరూంలో పెట్టుకోవాలనుకుంటున్నారా, బుటిక్ పెట్టుకోవాలని అనుకుంటున్నారా, లేకున్నా ఇంట్లో పెట్టుకోవాలని అనుకుంటున్నారా,
అంటే ప్రతి దానికి కలెక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఎలా అని అడుగుతున్నారు కదా, చెప్తానండి. ఇంట్లో కూర్చొని చేస్తున్నారు, మీ ఫస్ట్ కస్టమర్స్ ఎవరు అవుతారు? మీ రిలేటివ్స్. సెకండ్ కస్టమర్స్ ఎవరు అవుతారు? మీ సొసైటీ వాళ్ళు. సో వీరిద్దరిది టేస్ట్ ఎలా ఉంటాయో మీకు అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి. మీ ఏరియాలో కొంచెం విలేజ్ పీపుల్స్ ఉంటారా, లేకుంటే విఆర్పీ పీపుల్స్ ఉంటారా, సొసైటీ ఎలా ఉంటుంది, దాంతోపాటు మీరు కలెక్షన్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అనుకోండి మీరు విఐపీ సొసైటీలో ఉంటున్నారైతే ఫ్యాన్సీ సారీస్ విత్ జాబ్లో పోతున్నారు, వాళ్ళ కోసం ఫ్యాన్సీ కలెక్షన్ సారీ, ప్రింటెడ్లో సారీస్, రెడీమేడ్ బ్లౌజెస్ అనుకోండి, పెట్టికోట్స్ అనుకోండి, దెన్ కుర్తీస్ అనుకోండి, ఇలాంటి కలెక్షన్ మీరు పెట్టుకోవచ్చు. లో కేటగిరీలో ఉన్నారు సొసైటీలో, సో ఆ సొసైటీ వాళ్ళు కూడా డైలీ వేర్ ప్రింటెడ్ సారీస్ ఉంటాయి, అవి పెట్టుకోవచ్చు. 1 పీస్ కుర్తీస్ ఉంటాయి, అవి పెట్టుకోవచ్చు. ఇలాంటి కొన్ని కలెక్షన్ ఉంటాయండి. అవి కలెక్షన్ మన ఇంట్లో నుంచి మనం స్టార్ట్అప్ చేసుకోవచ్చు. బుటిక్ ఉన్నారని అనుకుంటున్నారా? బుటిక్ వాళ్ళకైతే మీకు అందరికీ తెలుసు కదా, బుటిక్ వాళ్ళు ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ పెట్టుకుంటారు. లెహంగాస్ పెట్టుకుంటారు, 1 పీస్ పెట్టుకుంటారు, అండ్ తర్వాత లెహంగాస్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉంటాయి, అన్ని డ్రెస్ మెటీరియల్లో, దెన్ కుర్తీస్లో, ఇలాంటి కొన్ని బుటిక్స్లో కొన్ని హై రిచ్ కాంబినేషన్లో ఉన్నాయి డ్రెస్సెస్లు పెట్టుకుంటారనమాట. షాప్లో అనుకుంటున్నారా? షాప్లో అయితే డిఫరెంట్ బిజినెస్ ఉంటాయి. కిడ్స్ వేర్ పెట్టుకోవచ్చు, లేకున్నా డ్రెస్ మోడల్ పెట్టుకోవచ్చు, లేకున్నా సారీస్ పెట్టుకోవచ్చు. మీ షాప్ మీద డిపెండ్ ఉందండి. మీరు అన్ని మిక్సింగ్లో పెడతారా, లేకుంటే ఓన్లీ సారీస్ బిజినెస్ పెడుతున్నారా? అది కొన్ని పాయింట్స్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఇవన్నీ మీరు మంచిగా బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి ఇలాంటి ఫస్ట్ మీకు జనరల్ నాలెడ్జ్, బెస్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే నాలెడ్జ్ ఉంటేనే మీరు బిజినెస్ చేయగలరు. అండ్ సెకండ్ ఏంటంటే మీరు మార్జిన్ ఎంత పెట్టాలి. మార్జిన్ మినిమం స్టార్టింగ్ చేస్తున్నారు కాబట్టి మినిమం ఇంట్లో కూర్చొని చేస్తున్నారు కదా, ఒక 20 to 30%. షాప్ వాళ్ళైతే మినిమం 30 to 40% పెడతారు. బుటిక్ వాళ్ళైతే మినిమం 50 to 60% పెడతారు. అండ్ షోరూమ్ వాళ్ళైతే మినిమం 40, 50, 60, 70 లోపలనే వాళ్ళు పెడతారు. ఇప్పుడు వాళ్ళ ఏరియాలో ఏ ఏరియాలో వాళ్ళు పెట్టారు, దాంతోపాటు వాళ్ళు కూడా ఇలాంటి మార్జిన్ పెడతారనమాట. సో మీరు కూడా ఒకవేళ మార్జిన్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. అక్కడ మేము బిజినెస్ గైడెన్స్, బిజినెస్ టిప్స్ కూడా మీకు అక్కడ ఆల్ ఓవర్ ప్రొవైడ్ చేస్తాం. వన్ మోర్ థింగ్ ఏంటంటే బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి కలెక్షన్ ఎక్కడ తీసుకోవాలి, ఎవరి దగ్గర తీసుకోవాలి అని మీకు డౌట్ ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు అందరికీ తెలుసు అనుకుంటా, మన ఇండియాలోనూ అతి పెద్ద టెక్స్టైల్ మార్కెట్ ఎక్కడ అని అడిగితే సూరతే అంటారు. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే మన సూరతే వచ్చేస్తుంది. సూరత్లో ఎక్కడ, సూరత్ అయితే ఎంత పెద్దగా ఉన్నది, ఎంత పెద్ద టెక్స్టైల్ మార్కెట్ ఉన్నాయి, అక్కడ ఎక్కడెక్కడ అని మనం పోవాలి అని అంటారు కదా. లేదండి, ఆబ్వియస్లీ ఈ నాలెడ్జ్ అయితే మనకు ఉండాల్సిందే. మనం ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఎక్కడెక్కడ లేదు. కూడా సూరత్ అతి పెద్ద మహాసముద్రం టెక్స్టైల్ మార్కెట్ గురించి చెప్పాలంటే ఎటువంటి ట్రస్టబుల్ ఫార్మ్స్ ఉంటాయి కదా, వాళ్ళది ఒక లిస్ట్ తీయండి. లిస్ట్ తీసిన తర్వాత మీ దగ్గర వచ్చేస్తే ఇంకా సూపర్. ఒకవేళ రాలేకుంటే వాట్సాప్ త్రూ కూడా కొన్ని కలెక్షన్ మీరు వాట్సాప్లో తీసుకొని మంచిగా ఇంట్లో కూర్చొని కూడా చూసుకోవచ్చు. మన దగ్గర అయితే వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఐ థింక్ వేరే టెక్స్టైల్ మార్కెట్లో కూడా ఉన్నాయో లేవో నాకంత ఐడియా లేదు. కానీ కొన్ని మీకు ట్రస్ట్ అనేది మెయిన్ ఉండాలా. ట్రస్ట్ ఉంటేనే కదా మీరు బిజినెస్ చేస్తాం. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఏ ఫ్యాక్టరీ నుంచి మీరు పర్చేసింగ్ చేయాలనుకుంటున్నారు కదా, ఆ ఫ్యాక్టరీతోని మీతోని మంచిగా సంబంధం ఉండాలి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒకవేళ మీరు అజ్మీరా ఫ్యాషన్ నుంచి ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చారని అనుకోండి, మీరు ఎటువంటి కలెక్షన్ ఆర్డర్ ఇస్తారో మీ సిటీ దగ్గర అది పంపడానికి కంప్లీట్గా హోల్ రెస్పాన్సిబిలిటీ మన అజ్మీరా ఫ్యాషన్ తీసుకుంటుంది. ఎందుకంటే ప్రతి పార్సల్లో మన ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి మా పార్సెల్ మీ సిటీ దగ్గర రావడానికి ఖచ్చితంగా బాధ్యత మన అజ్మీరా ఫ్యాషన్ తీసుకుంటుంది. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీరు బిజినెస్ చేస్తేనే మీ సత్తా మేము బిజినెస్ చేస్తాం. సో కొన్ని ఇలా పాయింట్స్ ఉంటాయండి, ఆ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. బిజినెస్ అప్పుడే నడుస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కొత్త కలెక్షన్ అనేది తీసుకొని రండి మీ షాప్లో. ఎందుకంటే కొత్త కలెక్షన్ పెట్టారనుకోండి, అప్పుడే కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు. వీళ్ళ దగ్గర ప్రతి వీక్ న్యూ కలెక్షన్ ఉంటాయి. మన దగ్గర కూడా అదే అండి, ఎవ్రీ వీక్కి మనం కొత్త కలెక్షన్ లాంచ్ చేస్తాం. ఎందుకంటే మీకోసం, మీరు కూడా మీ కస్టమర్ కోసం కొత్త కలెక్షన్ అనేది తీసుకోండి, పర్చేసింగ్ చేసుకోండి. కొన్ని మిక్సింగ్లా కలెక్షన్ పెట్టుకోండి, కొన్ని ట్రెండింగ్లా కలెక్షన్ పెట్టుకోండి. ఇలాంటి కలెక్షన్ పెట్టుకున్నారనుకోండి మీ సేల్ అవ్వాల్సిందే. కొన్ని ప్రాఫిట్ చేయాలంటే సేల్ పెట్టండి మంచిగా. ఇప్పుడు సీజన్స్ వస్తున్నాయి, ఫంక్షన్స్ వస్తున్నాయి, ఫెస్టివల్స్ వస్తున్నాయి. ఇలాంటి ఫెస్టివల్లో సేల్ పెట్టండి. తర్వాత ఒక దాని మీద ఒక ఫ్రీ ఇవ్వండి. ఇట్లా
కొంచెం మీరు ఇట్లా ఏదైనా కొంచెం యూనిక్గా చేయండి. మార్కెట్ కన్నా కొంచెం యూనిక్ చేస్తేనే కదా కస్టమర్స్ మీ దగ్గర అట్రాక్ట్ అయ్యేది. ఫ్రెండ్స్, కొన్ని పాయింట్స్ ఉంటాయండి. ఇప్పుడు జనరల్గానే కొన్ని పాయింట్స్ నేను షేర్ చేశాను. ఇంకా పాయింట్స్ వినాలి అని ఉంటే నాకు కామెంట్ సెక్షన్ చెప్పేసండి. నెక్స్ట్ వీడియో నేను ఖచ్చితంగా తీసుకొని వస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి కొన్ని పాయింట్స్ నేను ఈ వీడియోలో షేర్ చేశాను. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్స్ కోపడుతుంది కదా, అక్కడ కాల్ చేసేసేయండి. ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆల్రెడీ కమెంట్ సెక్షన్ ఓపెన్ ఉంది కదా, కమెంట్ సెక్షన్లో అడిగేసేయండి. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా తీసుకొని వస్తాను. ఐ హోప్ వీడియో మీకు చాలా 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 నచ్చిందని అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో నేను మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.